నమస్తే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి అంశం మీద చూస్తుంది. ముఖ్యంగా ఇది కాశ్మీరు, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించిన అంశంగా కూడా దీన్ని చూపించే ప్రయత్నం జరుగుతుంది. అయితే కాశ్మీర్ కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ ఎప్పటి నుంచో మన దేశంలో భూభాగం అని మన భారతీయ చరిత్ర చెప్తుంటే కాదు ఇది మాది అని కొన్ని ఇస్లామిక్ వాదులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దరిద్రం ఏంటంటే కనుక మన దేశంలోనే పుట్టి పెరిగిన కొంతమంది సెక్యులరిస్టులు, కొంతమంది కుహానా మేధావులు కూడా దీనికే వంతపడుతున్నారు. అయ్యో అది వాళ్ళ ప్లేస్ కదా, వాళ్ళకి ఇచ్చేచ్చు కదా, అసలు ఇది అంతా ఎందుకు, ఇలాంటి సన్నాయి నొక్కులు కూడా నొక్కుతున్నారనమాట. అసలు కాశ్మీరం అంటే ఏంటి, కాశ్మీరం మనలో భాగమా కాదా అనేటువంటిది చరిత్రలో సుదీర్ఘకాలం పాటు పరిశోధన చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగానికి ఆధిపత్యం వహించినటువంటి ప్రొఫెసర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. అమ్మ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కాశ్మీర్ గురించి, పాక్ ఆక్రమిత కాశ్మీరం, ఆ ప్రాంతం గురించి చర్చ జరుగుతుందండి. అసలు మన భారతదేశ సాహిత్యంలో కానీ, పురాణాల్లో కానీ, మన వేదవాంగ్మయం కానీ, చరిత్రలో కానీ ఈ కాశ్మీరం గురించి ప్రస్తావన ఎలా ఉండేది? పూర్వకాలంలో కాశ్మీరం కానీ, ఆ ప్రాంతం కానీ దాని మీద ఉండేటువంటి రిఫరెన్స్లు ఏంటండి? కాశ్మీర్ చరిత్ర తెలుసుకోవడానికి మనకి రాజతరంగిణి అని కల్హణుడు రాసిన రాజతరంగిణి, అది 12వ శతాబ్దంలో రాయబడింది. 11-12 శతాబ్దాల మధ్యలో. అది ఒక చాలా ముఖ్యమైన చారిత్రక గ్రంథం. ఎందుకంటే భారతీయులు చరిత్ర రాయడం రాని వాళ్ళని బ్రిటిషర్స్ మన మీద అభియోగాలు కూడా చేశారు. కానీ మనకు ఉన్నాయి చరిత్ర గ్రంథాలు. ఇప్పుడు బాణభట్టుడు రాసిన హర్ష చరిత్ర, అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్ర, మన దగ్గర చాలా గ్రంథాలు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. అలాగే మనకి కాశ్మీర్కి ఈ రాజతరంగిణి ఉంది. ఈ రాజతరంగిణి రాసిన కల్హణుడు ఆయన కాశ్మీర్ గురించి, అంటే రాజతరంగిణి ఆ పేరు చూడండి, వేవ్స్ ఆఫ్ కింగ్స్ ఇంగ్లీష్లో చూస్తే, అంటే ఎన్ని రకాల డైనాసిటీస్ అంటే మారుతూ వచ్చాయి. తరంగం లాగా అన్నమాట. నదిలో కానీ సముద్రంలో కానీ తరంగాలు ఎట్లాగో అలా డైనాసిటీస్ వచ్చాయి అని ఎంతో బ్యూటిఫుల్గా ఆయన మొదటి నుంచి కాశ్మీర్ యొక్క చరిత్రని, అక్కడ పరిపాలించిన రాజవంశాల గురించి మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నీలమత్ పురాణం అని 7th సెంచరీకి, అంటే ఈయనకంటే ముందుకు వెళ్తే మనకి ఆ గ్రంథం కూడా దొరుకుతుంది. ఆ నీల్మత్ పురాణంలో కూడా అప్పటిదాకా అక్కడ పరిపాలించిన రాజుల యొక్క అంటే ఆరాధనా పద్ధతులు, తాత్విక చింతన, వీటి గురించి ఆ పురాణంలో చెప్పబడుతుంది. అది కాకుండా మనకి నంది పురాణం అని కూడా ఒకటి ఉంది కాశ్మీర్ గురించి తెలుసుకోవడానికి. ఇవన్నీ కాకుండా అక్కడున్న ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, బిల్డింగ్స్ కానీ, మళ్ళీ ఇన్స్క్రిప్షన్స్ కానీ మనం చూస్తే అక్కడ చరిత్ర తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశమే కాదు, మనకి సెంట్రల్ ఏషియా దాకా మొత్తం ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో అవన్నీ అప్పటి చరిత్రని చెప్పేవి మనకి. ఈ ఆర్కియలాజికల్ రిమైన్స్, కాయిన్స్, మాన్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనకు అప్పటి చరిత్రని, అంటే ప్రీ ఇస్లామిక్ సమాజాల గురించి, అప్పుడు మనకి ఇస్లాం మన దేశంలో ప్రవేశించకముందు రాజులు ఏ రకంగా పరిపాలించేవాళ్ళు, ఈ దేశ వ్యవస్థ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనకి రాజతరంగిణి చాలా సహాయం చేస్తుంది. అంటే కాశ్మీరు అనేటువంటి దాని గురించి, అంటే అప్పట్లో మీరు చెప్తున్నటువంటి శతాబ్దాల్లో ఆ టైంలో కాశ్మీరాన్ని ఎవరు పరిపాలించారు, ఏ రాజవంశాలు పరిపాలించేవి? అప్పట్లో మరి మన హైందవ మతం అక్కడ ఉండేదా? శైవ మతం, వైష్ణవం, ఇలాగ కొన్ని ఆచారాలు ఉన్నాయి కదండి, అవి ఉండేవా? అసలు ఏ ఉండేవి, ఎలా ఉండేది అంటారు అక్కడ? కాశ్మీర్ పేరు, దాని పేరు రావడానికే కాశ్మీరమా అనే పేరు, మారా, కాశ్మీరా, అది కశ్యప ప్రజాపతి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కశ్యప ప్రజాపతి యొక్క ఆయన వాళ్ళ లెజెండ్ ప్రకారం, ఇప్పుడు మనం అగస్త్యుడు సముద్రాన్ని తాగేశాడని చెప్తాం చూడండి, ఆ రకంగా అక్కడ అది వ్యాలీ కదా, కాశ్మీర్ ఇచ్చే వ్యాలీ, చుట్టూతో పెద్ద పెద్ద పర్వత శ్రేణి, అలాంటి ప్రదేశంలో నీళ్ళన్నిటినీ ఆయన ఇంకింపజేశాడని
ఓకే, కశ్యప ప్రజాపతి అక్కడ నీళ్ళని ఇంకింపజేశాడు కాబట్టి దాని కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం వచ్చింది. అబ్బా, కష్మారా అనేది ఇప్పుడు కాశ్మీర్ అయింది, అది కష్మారా ఫస్ట్ లో. సో ఆయన అక్కడ నెలకొల్పాడనమాట నగరాల్ని. అదే విధంగా శ్రీనగర్ అనే మనం వింటున్నాం, ఆ శ్రీనగర్ ని స్థాపించింది అశోకుడు. అశోకుడు బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి పంపించినప్పుడు అక్కడ నగర నిర్మాణానికి తోడ్పడ్డాడు, ఏర్పాటు చేశాడు. సో ఈ విధంగా ఈ ప్రాంతం మనకి నోట్వర్దీగా, అంటే మనకి తెలిసిన ప్రాంతాల గురించి మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం శివ వర్షిప్, శివుడు వాళ్ళకి చాలా చాలా, ఈ రోజు కూడా హిందూ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శైవిజము అవలంబిస్తారు. ఆ శైవిజం వాళ్ళు ప్రాక్టీస్ చేసే శైవిజంలో వాళ్ళు నాగా వర్షిప్ కూడా చేస్తారు. అదే ఈయన నీలమత పురాణం అని ఇందాక చెప్పాను చూడండి, దాంట్లో అప్పుడున్న నాగా వర్షిప్ ఎలా ఉంది అనే విషయాలు, నాగాకి సంబంధించిన స్కల్ప్చర్స్, నాగాకి సంబంధించిన గుడులు, ఇది శైవిజంలో వీళ్ళు అంటే సగుణారాధన పద్ధతిలోనే సాగించిన ఇవి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కాశ్మీర్లో కానీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ గతంలో చాలా పెద్ద పెద్ద గుడ్లు, అర్చనలు, ఆరాధనలు ఉండేవన్నమాట. అయితే చాలా 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 పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. మీరు నేటికి కూడా మీరు నెట్లోకి వెళ్ళి చూసినా కూడా పెద్ద మార్తాండ టెంపుల్ వాళ్ళు అంతా పగలగొట్టినా కూడా నేటికి ఎంతో మ్యాగ్నిఫిసెంట్గా ఇట్ స్టాండ్స్ అలూఫ్ అనమాట. చాలా చాలా ఇప్పుడు మనం గ్రీక్ టెంపుల్స్ చూస్తాం చూడండి, ఏన్షియంట్ టైమ్స్వి, అలా ఎత్తైన స్తంభాలతోటి అసలు చాలా టాల్ టెంపుల్, అది చాలా టాల్ టెంపుల్. అది మీకు గూగుల్ చేస్తే కూడా మార్తాండ టెంపుల్ యొక్క రిమైన్స్ ఇప్పటికీ నిల్చున్నాయంటే మీరు ఆలోచించవచ్చు. వీళ్ళు చాలా టెంపుల్సే ఇస్లామిక్ రూలర్స్ పగలగొట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ దురాగతం జరిగింది. ఇక్కడ శైవిజం చాలా చాలా ఇంపార్టెంట్గా పెరిగిన ప్రదేశం. ఒక మహారాణి ఆవిడ తనతో పాటు, అంటే ఆ రాజుని పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడ అస్సాం ప్రాంతం నుంచి వెళ్ళిన లేడీ అట, ఆవిడ వైష్ణవిజాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఇంటూ రాయల్ ఫ్యామిలీ. అంత మాత్రం చేత ఇవన్నీ డిఫరెంట్ అనుకోకూడదు. మన దేశంలో ఇవన్నీ కూడా ఏంటి, వైష్ణవిజం కానీ, శైవిజం కానీ, శాక్తేయం కానీ అందరూ పక్కపక్కనే. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకళ్ళు విష్ణువుని పూజిస్తారు, ఒకళ్ళు శివుణ్ణి పూజిస్తారు, ఇంకొకళ్ళు హనుమంతుడిని పూజిస్తారు. ఇట్లా మన హిందూయిజం చాలా డెమోక్రాటిక్. ఎవరికి కావాల్సిన దేవుణ్ణి వాళ్ళు ఎన్నుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు మనకి తమిళనాడు వెళ్తే కనుక రామేశ్వరము అంటే ఈశ్వరుడిని రాముడు ప్రతిష్ఠించి పూజించాడని చెప్పేసి చక్కగా కళ్ళ ముందు కనబడుతోంది. వీళ్ళు కావాలని చెప్పి అక్కడే శైవులు వైష్ణవులు కొట్టుకున్నారని చెప్పి తప్పు అసలు లేనే లేదండి. అది రాజులు కూడా ఏ మాత్రం ప్రమోట్ చేయలేదు. అది డిఫరెంట్, అంటే ధర్మం ఒకటే, హిందూయిజం ధర్మం. ఈ ధర్మంలో వైష్ణవపాత్ కానీ, శైవపాత్ కానీ, శక్తేయపాత్ కానీ, మరి ఇంకేమన్నా, ఇప్పుడు నాగా వర్షిప్ ఉందని చెప్పాను కదా, శైవజంలో కూడా ఇక్కడ నాగా వర్షిప్ ఎక్కువ. ఇక్కడ ఏమైందంటే చాలా విశేషమైన విషయం, ఎప్పుడైతే బుద్ధిజం ఈ ప్రాంతానికి స్ప్రెడ్ అయిందో, అశోకుని ద్వారా, కనిష్కుడి ద్వారా ఇట్లా అక్కడికి బుద్ధిజం వచ్చాక అక్కడ ఉన్న ప్రతిమల్లో బుద్ధుడి ప్రతిమలకి కూడా నాగా ఛత్రం కనపడుతుంది. అంటే అది చూడండి ఎంత యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వర్షిప్ లో కూడా మనం అన్నిటినీ కలుపుకుంటాం. అలా కలిపి ఉన్నదే గాని ఇక్కడ ఏ మాత్రం ఎప్పుడు కూడా శైవులకి, వైష్ణవులకి గాని, బుద్ధిస్టులకి, హిందువులకి గాని వైరాలు మనకి ఎక్కడ కనపడవు. అది ఎంతో బాగా దాంట్లో నెరేట్ చేస్తాడు కల్హణుడు తన రాజతరంగిణిలో. ఆయన కూడా బుద్ధిస్టులను చాలా గౌరవిస్తాడు. ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన బుద్ధిస్టులను గురించి కూడా చాలా గొప్పగా దాంట్లో పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత కాలానికి వచ్చాం అనుకోండి, తర్వాత కాలంలో అంటే భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది, అనేక చోట్లకి ఇస్లాం రాజుల పరిపాలన అది వచ్చిందని చెప్పేసి అంటారు. మరి ఆ టైంలో కాశ్మీర్లో అందరూ ఇస్లాంలోకి మారిపోయారా? లేనట్లయితే కనుక కొన్ని సెక్టార్స్ ఉన్నాయా? పరిపాలన ఎలా ఉండేది ఆ టైంలో? ఎలా ఉండేదండి? లేదండి, అక్కడ ఇస్లాము
వచ్చిన పద్ధతి ఒక చిన్న విషయం చెప్పాక దీంట్లోకి వెళ్తాను. ఏంటి అంటే అక్కడ రాజులు భిన్న అభిప్రాయాలతోటి, ఇప్పుడు మనం జనక మహారాజు దగ్గర చర్చలు జరిగేవి, తాత్విక చర్చలను వింటాం. యజ్ఞవల్కుడు అక్కడికి వెళ్ళి గార్గి వీళ్ళందరూ అక్కడ కాత్యాయనుడు వాళ్ళు ఏంటి డిస్కషన్స్ చేసుకోవడం గురించి వింటాం. ఆ కల్చర్ కాశ్మీర్లో కూడా ఉంది. కాశ్మీరు ఒక విద్యా సంపన్న దేశం, రాజ్యం. అక్కడ విక్రమశిల అండ్ ఆదిశంకరులు శారదాపీఠాన్ని స్థాపించారు. అంతేకాకుండా అక్కడ మనకి ఈ విశ్వవిద్యాలయం, శారదా విశ్వవిద్యాలయం కూడా ఉంది. అలా అనేక విద్యా ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఎవరు వాళ్ళ వ్యూ పాయింట్ని వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎంతో ఫుల్ఫిల్లింగ్గా, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకుని ఒక వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరుచుకునే ఎంతో గొప్ప సంస్కృతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంతో గొప్ప విద్యాలయాలు, ఈ ఇవి విశ్వవిద్యాలయాలు. ఇక్కడికి చైనీస్ వచ్చి చదువుకున్నారు, సెంట్రల్ ఏషియా నుంచి అనేక మంది వచ్చి చదువుకున్నారు. ఇక్కడి నుంచే వరాహమిహిరుడు పర్షియన్ రాజు దగ్గరికి కూడా వెళ్ళాడు. ఇట్లా అనేక విధాలుగా ఇది చాలా విద్యా సంపన్నమైన ప్రదేశం. ఈ విద్యా సంపన్నమైన ప్రదేశం నుంచే బ్రాహ్మణులు అంటే తర్వాత కాలంలో ఎప్పుడైతే ఈ ముస్లిం దండయాత్రలు జరిగాయో అప్పుడు పారిపోవడం జరిగింది. అంటే కాశ్మీర్ కంటే ముందర కాశీని ఈ దుండగులు అటాక్ చేశారు. అప్పుడు కాశీ కూడా చాలా గొప్ప విశ్వవిద్యాలయ కేంద్రం. ఆ కేంద్రం నుంచి అందరూ కాశ్మీర్కి వెళ్ళారు. ఎందుకంటే కాశ్మీర్ అప్పుడు ముస్లిం రూల్లోకి రాలేదు. అక్కడ రాజులు కూడా అందరినీ చక్కగా ఆదరించేవాళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్స్యూట్ ఏదైతే ఉందో విద్య వాళ్ళు సాగించుకునేవాళ్ళు. ఈ విశ్వవిద్యాలయాలంటే పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయి. అంటే అనేక మంది ఎన్నో గ్రంథాలు రచించారు. ఎంతో విద్యా సంపన్నమైన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ మన ఆంధ్ర మన ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే చూస్తామో, అంటే నేను ఈ ప్రాంతంలో రీసెర్చ్ చేసినప్పుడు చూశాను. ఇక్కడ కొత్త కొత్త విలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కింగ్స్ కాశ్మీర్ నుంచి పండితుల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు. ఓహో, అంటే ఇక్కడ కొత్త ప్రాంతాలని ఏర్పాటు చేయడం కోసం, వాటి రెఫరెన్స్ అవి చెప్పడం కోసం కాశ్మీర్ నుంచి పండితులు రప్పించేవారు. వాళ్ళు అంటే అంత నిష్ణాతులు ఉండేవారు. మన ధర్మంలో వాళ్ళకి అంత తెలుసు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒక ఇంతకు ముందు మీకు ఒక వీడియోలో చెప్పాను, మనకి చాలా ప్లానింగ్ తోటి మనం సిటీస్ కానీ విలేజెస్ కానీ నిర్మించుకునేవాళ్ళు. ఆ ప్లానింగ్ శాస్త్రం పద్ధతిలో ఈ బ్రాహ్మణులు వాళ్ళకి తెలియజేసేవాళ్ళు అనమాట. అంటే అక్కడ ఏంటి ఆర్కిటెక్చర్ చదివేవాళ్ళు, అక్కడ వాస్తు శాస్త్రం చదివేవాళ్ళు, అక్కడ కామశాస్త్రం చదివేవాళ్ళు, అక్కడ అనేక రకాలైన శాస్త్రాలు, అయితే ఆయుర్వేద శాస్త్రము, వైద్యము, అంతా కన్స్ట్రక్షన్ గురించి ఇంజనీరింగ్ శాస్త్రాలు, అన్నీ విద్యలు మన అన్ని విశ్వవిద్యాలయాల్లో. ఎందుకంటే కాశ్మీర్ నుంచి మనకి కన్యాకుమారి దాకా అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో అనేక మంది పండితులు ఎంతో గొప్ప గొప్ప రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట, అన్ని అంగాలలోనూ. అలాంటి గొప్ప నిష్ణాతులైన బ్రాహ్మణుల్ని స్పెషల్గా ఇన్వైట్ చేసి వాళ్ళకి దానాలు చేసి వాళ్ళని ఇక్కడ సెటిల్ చేసుకునే వాళ్ళు రాజులు పిలిచి. అంత గొప్ప సెంటర్. మరి అయితే ఈ ఇస్లామిక్ ఇదంతా జరిగిన తర్వాత మరి కాశ్మీర్ రాజ్యం అనేటువంటిది మొత్తం కన్వర్ట్ అయిపోయిందా, లేదా కొన్ని సెక్టార్లు కన్వర్ట్ అయ్యాయా? అసలు మరి ఇస్లామిక్ సెంటర్ కింద ఏర్పడిపోయిందా? ఆ మిడియవల్ పీరియడ్లో ఎలా జరిగిందండి? ఈ 12th సెంచరీలో ఎప్పుడైతే మనకి రాజతరంగిణి గురించి చెప్పామో, అది 12th సెంచరీలో రాశారని అభిప్రాయం. అప్పటికి గోరీ దండయాత్రలు జరిగాయి. 11వ శతాబ్దంలోనే ఆయన దండయాత్రలు చేశాడు. ఎంతో విధ్వంసకాండ నార్త్ ఇండియాలో జరిగింది. ఆ తర్వాత గజనీ వచ్చి కాశీ దాకా కూడా విధ్వంసకాండ చేశాడు. ఇవన్నిటి గురించి ఆయన కల్హణుడికి తెలుసు. ఇలా దుర్మార్గ పద్ధతుల్లో వస్తున్నారు. కాశ్మీర్ రాజులు చాలా అహింసాపూర్వకమైన పరిపాలనని ప్రజలకు అందించారు. ఇది చాలా
చాలా హింసాత్మకమైన దాడులు జరుగుతున్నాయని ఆయనకి తెలిసి ఆయన దాంట్లో చెప్తాడనమాట, వీళ్ళు ఇంతమంది వస్తున్నాడు, ఒకవేళ అది ఒక డిఫరెంట్ ఫిలాసఫీ అయితే దాన్ని కూడా మనం చర్చించుకోవచ్చు, దాన్ని కూడా చర్చిద్దాం అని చెప్పేస్తాను. అంత ఉదార స్వభావం అనమాట, అంత ఓపెన్ అన్నమాట మన హిందూస్. అయితే అక్కడ ఇస్లాం ఎలా వచ్చిందంటే అఫ్కోర్స్ కొంచెం లేట్గానే వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే ఆఫ్ఘన్ రూలర్స్ను మొఘల్స్ మాత్రమే వాళ్ళ మీద రూల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు, నాట్ బిఫోర్ ముస్లిమ్స్. ఈ సల్తనేట్ పీరియడ్ లో అంత తేలిక కాల వాళ్ళకి కాశ్మీర్ అంత తేలిక కాదు, కాకపోతే అప్పుడప్పుడు కొట్టడం రావడం జరిగింది, కానీ అక్కడ డైనాసిటీస్ కంటిన్యూ అయ్యాయి. ఈ మొఘల్ రాజుల్ని కూడా ఈ సిక్ రాజు అయిన రణ్జీత్ సింగ్ జీ ఫైట్ చేసి ఆయన మళ్ళీ హైందవ రాజ్యాన్ని అక్కడ నిలబెట్టాడు. సో అదే ఆయన ఏదైతే డోగ్రా ఫ్యామిలీకి ఆయన డైనాసిటీకి చెందినవాడో అదే డైనాసిటీ మనకి ఇండిపెండెన్స్ దాకా కంటిన్యూ అయింది. ఆ రాజవంశం అలాగే పరిపాలించుకుంటూ కంటిన్యూ అయ్యింది. అంటే మొఘలాయల పీరియడ్ కావచ్చు లేదా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ కావచ్చు, ఆ పీరియడ్ లో కూడా ఈ రాజవంశమే లాస్ట్ గా హరిసింగ్ గారు ఎవరో ఉంటారు మొత్తం లాస్ట్ కి, ఆ సింగ్ రాజు గారి యొక్క కుటుంబం కంటిన్యూ అయింది అన్నమాట. ఆయన హరిసింగ్ కొడుకే కళ్యాణ్ సింగ్ ఆయన దీంట్లో మన కాంగ్రెస్ లో ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన తర్వాత ఆయన కొడుకు విక్రమాదిత్య సింగ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. సో ఈ రాజవంశము కంటిన్యూ అయింది. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే ముస్లిం పాలన కింద వాళ్ళు వచ్చారో అప్పుడు సెంట్రల్ ఏషియాలో ఇస్లాంలో సూఫీయిజం అనేది ఒకటి డెవలప్ అయింది. వాళ్ళు ఏం చేశారు, ఆ సూఫీ వాళ్ళని సెయింట్స్ అంటారు, నాకు ఇష్టం లేదు, హిస్టరీ పుస్తకాల్లో సెయింట్స్ అంటారు, సెయింట్ పేరుకి వాళ్ళు తగరు. సూఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద ఉన్న ప్రజల్ని, ఎందుకంటే ప్రజల్లో మన హిందువులు చాలా ఓపెన్, ఇది కొత్తగా వాళ్ళు విగ్రహారాధన చేయక్కర్లేదు, మీరు రోజు అనుష్ఠానాలు చేయక్కర్లేదు, ఇలాంటివి కన్సెషన్స్ ఇచ్చేసరికి వాళ్ళు దాని పట్ల అట్రాక్ట్ అయ్యి ఎలా ఉన్నవాళ్ళు అలాగే చేసుకోవచ్చాను కదా, వాళ్ళకేం డిసిప్లిన్ అవసరం లేదు, ఒక విద్య అవసరం లేదు ఇస్లాంలో. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, అలావుద్దీన్ ఖిల్జీ కానీ మరి ఏ రాజు కానీ ఆఖరికి అక్బర్కి కూడా అక్షరం ముక్క రాదు, చదువు రాదు వీళ్ళెవరికి, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఈ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ సంస్కృతిని ఈ ప్రజల్లో ప్రమోట్ చేయడానికి ఈ సూఫీలు ప్రయత్నించారు. అని వాళ్ళు సూఫీల్లో కూడా 4 రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ భారతదేశంలోకి ఇస్లాం చొరబడింది, మొఘలాయ రాజులు వచ్చి దీని అంతటినీ పరిపాలన చేశారు, బ్రిటిష్ రాజు వచ్చి ఎంత పరిపాలన చేశారు, కానీ కాశ్మీర్ అని మాత్రం వీళ్ళెవరో పరిపాలనలోకి రాలేదు. ఈ రణ్జిత్ సింగ్ గారు మాత్రం రాకుండా అడ్డు పెట్టారు, ఆయన తర్వాత ఆయన వంశమే పరిపాలన అంతా కంటిన్యూ చేసింది. అంటే అంత ఎక్కువ కాలం లేదు, ఇప్పుడు రణ్జిత్ సింగ్ జీ దగ్గర నుంచి కంటిన్యూ అయింది. అంతకు మధ్యలో అంటే ఎప్పుడైతే ఈ రాజతరంగిణి పీరియడ్ అయిపోయిందో కొంత వెళ్ళి వచ్చారు అంతే తప్పిస్తే కనుక మొత్తం కాశ్మీర్ అంతటిని కమ్మేసుకోవడం, కాశ్మీర్ అంతటిని తన చేతిలో తీసుకోవడం అయితే జరగలేదు. కొంత పీరియడ్ జరిగింది. ఆ పీరియడ్ నుంచి రాజా రణ్జిత్ సింగ్ జీ వాళ్ళని ఫైట్ చేసి తరమటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాజ్యం అంటే డోగ్రా డైనాసిటీస్ ఎస్టాబ్లిష్ అయిందనమాట. అంతకు పూర్వం తురకలు ఉన్నారు, ఈ తురకలు పైనుంచి కూడా కన్వర్షన్స్ చేశారు, కానీ కింద ప్రజల్ని అంటే మన కిసాన్లని వాళ్ళని చిన్న చిన్న కులాల వాళ్ళని ఈ వీళ్ళు సూఫీస్ కన్వర్ట్ చేశారు. సో అంటే ఎక్కువగా ప్రలోభము స్వోర్డ్ తోటే ఇది ఇస్లామిక్ కన్వర్షన్ భారతదేశంలో జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. అట్లా జరిగాక ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఎప్పుడైతే భారతదేశంలో హరి సింగ్ టైంలో ఈ సంస్థానాలని కలుపుకోవడం జరుగుతుందో ఆయన వాలంటరీగా ముందరైతే విరోధిస్తాడు, కానీ తర్వాత అర్థం చేసుకుని కలవడానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన రాజ్యంలో ఉన్న చాలా కన్వర్టెడ్ ముస్లిమ్స్ మేము హిందువులో అవుతామని అడిగారు. ఓహో, వాళ్ళందరూ స్వచ్ఛంగా హిందువులోకి వస్తామన్నారు. వస్తామన్నారు. అబ్బా, చరిత్ర పుస్తకాలు ఇలాగా అబద్ధాలు రాస్తారండి.
ఆ విషయం అదొకటి ఉంది. వాళ్ళు పాపం వాపసు రావాలనుకున్నారు, ఎందుకంటే ఎన్నో తరాలుగా వాళ్ళు ఆరాధించిన ఆరాధ్యుల్ని వదులుకుని భయానికో ప్రాణ భీతికో వాళ్ళు మారడం జరగడం వలన వాళ్ళల్లో ఆ స్ఫూర్తి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ పని జరగలేదు. అది జరగకపోయేసరికి వాళ్ళల్లో ఇప్పుడు తర్వాత తరాలు వచ్చిన వాళ్ళు పుట్టుకతోటి మేము ముస్లిమ్స్ కదా అని చెప్పేసి భావంతో వాళ్ళు చాలా అంటే ఇప్పుడు అక్కడి నుంచి జనాల్లో నుంచే టెర్రరిస్టులు తయారవుతున్నారు. అక్కడున్న ప్రజలే టెర్రరిస్టులకి షెల్టర్ ఇస్తున్నారు. అక్కడున్న పండిట్లందరినీ తరిమి పారేశారు 90s లో, మనకు తెలిసిన విషయం. సో ఇదంతా ఈ రకంగా జరిగింది. అసలైతే అది చాలా గొప్ప విద్యా కేంద్రము, చాలా గొప్ప ధర్మ కేంద్రము. దాంట్లో శివచక్రవర్తి గురించి మనం రామాయణంలో వింటాం చూడండి. ఆయన తడ కోసి పావురానికి పెడతాడు, ఎందుకంటే వేరే జంతువుని చంపకుండా ఆయన తనదిస్తాడు. అలాంటి ఒక ఇన్సిడెంట్ మనకి ఈ దీంట్లో కూడా దాని పేరు రాజతరంగిణిలో కనిపిస్తుంది. ఒక రాజు వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ అహింసని పాటించారంటే, ఒక రాజు ఒక బ్రాహ్మణుణ్ణి రక్షించడానికి వాడిని చంపాలని చూస్తే వాడి బదులు నన్ను చంపని అడుగుతాడు. అంతేకాకుండా అంతకుముందు ఇంకో రాజు తన ఫ్లెష్ తీసి ఇది తినండి మీరు యానిమల్ ని చంపద్దు అంటాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఈ రాజతరంగిణిలో కనిపిస్తాయి. రాజతరంగిణి శైలి కూడా, అంటే రాసే పద్ధతిని కూడా, అంటే అఫ్ కోర్స్ వాల్మీకి అంత లెవెల్ కాకపోయినా ఆయన రామాయణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో కనిపిస్తుంది. సో ఈ భారతావని దేన్ని అంటామో, ఈ సబ్ కాంటినెంట్ అంతా అప్ టు సెంట్రల్ ఏషియా అందరికీ సాంస్కృతిక పరంగా ఒకటే ధర్మం అండి. మనం భగవంతుడిని పూజించుకునే విధానాలు డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు, కానీ అందరూ సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళే, ధర్మంలో నిలబడిన వాళ్ళే. ఈ ధర్మము ఏదైతే మనకి మహాభారతం రామాయణం వలన మనకి తెలిసిందో అది మొత్తం అంతా అసలు ప్రపంచం అంతటా పాటించారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈజిప్టులో కూడా కొన్ని సంఘటనలు చూస్తుంటే, ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ లేదా పాకిస్తాన్ దగ్గర కానీ మనకి తొడగొడుతున్న సవాల్ చేస్తున్న వాళ్ళు అందరూ పూర్వ వంశీయులు అందరూ కూడా మన హిందూ మతం నుంచి ఉన్న వాళ్ళే. అంతే అంతే, ఇక్కడ వాళ్ళే అటుపక్క కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయిన వాళ్ళే, అందరూ కన్వర్ట్ అయిన వాళ్ళే. అదే ఇప్పటికీ అరేబియన్స్ వాళ్ళు, సౌదీ అరేబియా వాళ్ళు చెప్తారుగా మేమే ఒరిజినల్ ముస్లిమ్స్, మీరు ఎవరు కారు, కన్వర్టెడ్ ఫెలోస్ అని. వీళ్ళని సెకండ్ రేట్ సిటిజన్స్ గానీ వాళ్ళు వాళ్ళ మతంలో చూస్తుంటారు, అయినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు అనమాట. అది సో మొత్తమే చూసుకున్నట్లయితే కనుక కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, చుట్టుపక్కల పాకిస్తాన్ ప్రాంతం కదా, ఇదంతా కూడా మన భారతావనిలోనే ఉండేది, సనాతన సంస్కృతిలో భాగంగా ఉండేది. రాజు పరిపాలనలో అది చక్కగా విలసిల్లుతూ కాశ్మీర్ పండితుల యొక్క విద్యా వీక్షణ ద్వారా వెలుగులిన ప్రాంతం అని చెప్పి లక్ష్మి గారు చెప్తున్నారు. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. My Media, the voice of India.